హాయ్ అండి, వెల్కమ్ టు సన్నీస్ కిచెన్. ఈరోజు మనం ఆలూ ఫ్రైని క్రంచీగా అలాగే చాలా పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 4 బంగాళదుంపలు తీసుకోవాలండి. వీటిని పైన తొక్కను తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నింటిని కూడా వాటర్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులో 5 ఎండుమిరపకాయలను వేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలండి. అందులో మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఈ బంగాళాదుంపని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. వాటర్ అంతా తీసేసి ఈ విధంగా కాస్త గాలికి ఆరనివ్వాలండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా కాస్త దంచి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకును వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకుందామండి. బంగాళదుంపలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లాన్ని వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారాన్ని వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బంగాళాదుంపల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని వేసుకుందాం. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి, లేదంటే కారం మాడిపోతుందండి. ఈ విధంగా ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలాను వేసుకుందామండి. ఇది పచ్చి పులుసు అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై.
చివరిగా మనం ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.